హైదరాబాద్ నుంచి గోవాకి వీక్లీ ట్వైస్ ట్రైన్ వెళ్ళే విధంగా మనకు ఒక ఫెసిలిటీ ఏర్పడింది. ఇప్పటివరకు ట్రైన్లో గోవా వెళ్ళాలి అంటే రకరకాల రైళ్లను మారి వెళ్ళాల్సి వచ్చేది. అలాంటిది ఇప్పుడు నేరుగా సికింద్రాబాద్ నుంచి వారానికి 2 రోజుల పాటు ఒక ట్రైన్ ఫెసిలిటీ కలగడం అనేది గోవా ప్రియులకు ఎంత లబ్ధి చేకూరుతుందంటే, నాకు తెలిసినంత వరకు గోవాకి వెళ్ళాలంటే కారులోనే వెళ్ళేవాళ్ళు. ఆ కారులో అది కూడా కొడంగల్ నుంచి నేరుగా కొడితే కర్ణాటక దాటుకొని ఆ విధంగా మహారాష్ట్ర మధ్యలో వస్తుంది. అక్కడి నుంచి గోవాకి వెళ్ళాలి. అలాంటి కారు ప్రయాణం అంటే భారీ ఎత్తున పెట్రోల్ ఖర్చు అవుద్ది, లేకపోతే గ్యాస్ ఖర్చు అవుద్ది, డీజిల్ ఖర్చు అవుద్ది. ఇప్పుడు అలాంటిది ఏం లేకుండా మామూలుగా ఈ దూరభారాలకు కూడా ఇప్పుడు మీకు కాశీ పోవాలంటేనే 300 చిల్లర జనరల్ టికెట్. అలాంటిది జనరల్ టికెట్లు వెళ్ళే వాళ్ళకి ఎంత చౌక అయిపోద్దంటే బాగా ఈ గోవా ప్రియులకి బాగా దగ్గరైపోయింది.